దాంతో ఈయన కొట్టు. మెల్లి గట్టిగా కొట్టు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2010, 11, 12 అండ్ 13 ఈ 4 years లో సునీల్ ఇచ్చిన షాక్లు జలక్లు ఎవరు ఇవ్వలేదు. మగధీర సినిమా తర్వాత రాజమౌళి గారు కమల్ హాసన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ వైపు వెళ్ళిపోతారేమో. తెలుగులో అసలు సినిమాలు తీస్తారా తీరా అనుకునే టైంలో సునీల్ ని హీరోగా పెట్టి మర్యాద రామన్ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇది 2010లో జరిగితే 2011లో జరిగిన మరో షాక్. శివ, సత్య, రంగీల వంటి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ గారు రక్త చరిత్ర వంటి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత 2011లో సునీల్ ని హీరోగా పెట్టి అప్పలరాజు అనే సినిమా తీయడం. ఇక 2012 అయితే నా భూతో నా భవిష్యత్. అప్పటి వరకు ఇలా ఉన్న సునీల్ ని సడన్ గా ఇలా చూశారు తెలుగు ఆడియన్స్. స్టార్ హీరోలే ముఖం ఎక్కడ పీక్కపోతుందని భయపడుతూ సిక్స్ ప్యాక్ అనే దానికి చాలా దూరంగా ఉన్న టైంలో సునీల్ మాత్రం సిక్స్ ప్యాక్ చేయడమే కాకుండా అప్పటి వరకు చేసిన హీరోలలో ది బెస్ట్ బాడీ తందే అని అనిపించుకున్నాడు. ఇక 2013లో తడాకా సినిమాతో అక్కినేని థర్డ్ జనరేషన్ హీరోతో మల్టీ స్టారర్లో యాక్ట్ చేయడం. అసలు జోష్ మూవీ చేసేప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? ఇక 2014లో భీమవరం బుల్లోడు సినిమాతో మరొక హిట్. తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఓపెనింగ్స్ మాత్రం ఒక టైట్ హీరోకి వచ్చే రేంజ్ లోనే వచ్చేవి. అండ్ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే కాసేపు 2012 దగ్గర ఆగిపోతాం. సునీల్ కమెడియన్ గా కంటిన్యూ అయి ఉంటే ఈ రోజుకి నెంబర్ 1 స్టార్ కమెడియన్ తనే. 2010లో ఎప్పుడైతే మర్యాద రామన్న పడిందో అదే ఇయర్ వెన్నెల కిషోర్ ఏమైంది ఈవేళ అండ్ దూకుడు లవ్లీ సినిమాలతో తన రేంజ్ మార్చేసుకున్నాడు. సో సునీల్ కి వెన్నెల కిషోర్ రూపంలో ఆల్టర్నేటివ్ దొరికేశాడు. అయితే హీరోగా మారిన సునీల్ పరిస్థితి ఏంటి? ఒక 4-5 ఏళ్ల పాటు మంచిగానే సాగిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ పూలరంగడు సినిమా విషయానికి వస్తే సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయింది అండ్ ఫిబ్రవరిలో హైయెస్ట్ గ్రోసర్ అనిపించుకుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే యాక్చువల్ గా ఫస్ట్ రిలీజ్ కావాల్సింది జనవరి 14న పొంగల్ కి రిలీజ్ చేద్దామనే ప్లాన్ తోనే ప్రమోషన్స్ అని జరుపుకున్నారు. బట్ తీరా రేస్ లోకి బిజినెస్ మ్యాన్ రావడంతో సేమ్ మేకర్స్ కాబట్టి ఏం చేయలేకపోయారు. బట్ యాక్చువల్ గా 2012లో డేర్ చేసి బిజినెస్ మ్యాన్ తో రిలీజ్ చేస్తుంటే సెకండ్ బెస్ట్ ఆప్షన్ అయి ఉండేది. అండ్ కొన్ని సెంటర్స్ లో కొన్ని చోట్ల కొంతమంది ఆడియన్స్ కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ సినిమానే అయి ఉండేది. బాడీగార్డ్ లాంటి యావరేజ్ సినిమా పక్కన ఉండడంతో బిజినెస్ మ్యాన్ కి పోటీ లేకుండా పోయింది. బట్ ఫిబ్రవరిలో రిలీజ్ అయినప్పుడు కూడా చాలా కాంపిటీషన్ లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఓ పక్క రవితేజ గారి నిపో ఫిలిం, మరోపక్క నితిన్ అండ్ మరొక పక్క సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ సినిమా. ఇన్ని సినిమాల మధ్యలో ఓవర్సీస్ లో ఈ అన్ని సినిమాలు కూడా క్రాస్ చేస్తూ $100,000 అయితే అందుకుంది ఈ ఫిలిం. ఆ రోజులో ఇలాంటి కామెడీ సినిమాలు $1,00,000 ని ఈజీగా అందుకునేవి. అండ్ ఆ మార్కెట్ తోనే ఇప్పుడు 1 million ని అందుకుంటున్నాయి చాలా సినిమాలు. బట్ అప్పట్లో 500,000 కొట్టిన వాళ్ళు ఇప్పుడు 1 million కొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ విషయానికి వస్తే ఆ సిక్స్ ప్యాక్ అనే విషయమే సినిమా మొత్తాన్ని నడిపించిందని చెప్పొచ్చు. స్పెషల్ గా ట్రైలర్ కట్లు ఏది రిలీజ్ చేయని అవసరం లేకుండా ఎప్పుడైతే సునీల్ ట్రైనింగ్ చేస్తున్న వీడియో బయటకు వదిలారో ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రతి ఆడియన్ అనుకున్నాడు. అది ఫిబ్రవరి రిలీజ్ అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర 100 days ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సో అలాంటి పూలరంగడు సినిమా డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 51 ఎపిసోడ్. ఇప్పటికీ ఈ సిరీస్ లో 50 సినిమాలపై వీడియోస్ వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. ఈ పూలరంగడు సినిమాని చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. పేర్లు మర్చిపోయినందుకు సారీ. ఎవరైతే అడిగారో వాళ్ళు కమెంట్ పెట్టండి. ఖచ్చితంగా పిన్ చేసి రిప్లై పెడతా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే ఈజీగా మర్యాద రామన్నని క్రాస్ చేయాల్సిన సినిమా. ఫిబ్రవరిలో రిలీజ్ కావడంతో 2 కోట్లతోనే సరిపెట్టుకుంది. బట్ ఇది కూడా చాలా మంచి నెంబర్గా చెప్పొచ్చు. దాదాపు అప్పటికే 10 ఏళ్లుగా స్టార్ గా కంటిన్యూ అవుతున్న రవితేజ గారి నిప్పు సినిమా ఓపెనింగ్స్ ఈ సినిమాతో ఈక్వల్ గా ఉన్నాయి. నైజాంలో 60 లక్షలు, సీడెల్లో 30 లక్షలు, ఉత్తరాంధ్ర 20 లక్షలతో చాలా మంచిగా ఓపెన్ అయినాయి ఈ ఫిలిం. ఇక ఈస్ట్ లో 15 లక్షలు, వెస్ట్ లో 14 లక్షలు, గుంటూరులో 18 లక్షలు, కృష్ణాలో 12 లక్షలు అండ్ నెల్లూరులో 10 లక్షలు కలెక్ట్ చేస్తూ సడన్ రిలీజ్ అయినప్పటికీ కూడా చాలా మంచిగా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఆంధ్ర మొత్తం కలుపుకుంటే తెలుగు స్టేట్స్ లో 1.8 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే డే 1 వరల్డ్ వైడ్ గా 2.1 కోటి షేర్ తో ఓపెన్ అయింది ఈ సినిమా. ఇది ఇష్క్ సినిమా కంటే 4 ఇంతల పెద్ద ఓపెనింగ్, నిప్పుతో ఈక్వల్ ఓపెనింగ్. ఇక వీకెండ్ చూసుకుంటే ఫస్ట్ డే 2 కోట్లతో ఓపెన్ అయిన ఈ సినిమా
డే 2 2 కోట్లు, డే 3 కూడా 2 కోట్లు కలెక్ట్ చేయడంతో వీకెండ్ కి 6 కోట్లకి చేరుకుంది. ఇక ఫస్ట్ వీక్ చూస్తే నైజంలో 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అందరికీ షాక్ ఇవ్వగా, సీడెల్లో 1,56,00,000 కలెక్ట్ చేస్తూ స్టార్ హీరోలకి సైతం షాక్ ఇచ్చింది ఈ సినిమా. ప్రెజెంట్ టైర్ 2 హీరోలకి కూడా ఫస్ట్ వీక్ నెంబర్ సీట్ నుంచి రావట్లేదు. అలా ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 8.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బాలీవుడ్ గా 9.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ బిజినెస్ లో 92% ఫస్ట్ వీక్ రికవరీ చేసింది ఈ సినిమా. జరిగిన బిజినెస్ కి 92% వరకు ఇక్కడ రికవరీ చేయగా టాక్ బెనిఫిట్ ఉండడంతో డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది ఈ సినిమా. అది కూడా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో. ఇక 2 వారాలకి 12.5 కోట్ల షేర్, 3 వారాలకి 13.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అవగా ఫైనల్ రన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజంలో 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజంలో 2 5 కోట్ల షేర్ సినిమాలున్న హీరోల లిస్ట్ లోకి సునీల్ ని చేర్చగా, సీడెల్లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్ర 1.75 కోట్లు కలెక్ట్ చేస్తూ అదరగొట్టింది. ఇక ఈస్ట్ లో 1,25,00,000, వెస్ట్ లో 1.1 కోటి, గుంటూరులో 1.2 కోట్లు, కృష్ణ 1.1 కోటి అండ్ నెల్లూరులో 72 లక్షలు కలెక్ట్ చేస్తూ 7 టెరిటరీస్ లో 1 crore మార్క్ అయితే దాటింది. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 14.67 కోట్లకి చేరుకోగా, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.4 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. సో అలా పూలరంగడు ఫైనల్ రన్ లో టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన షేర్ 16 కోట్ల మార్క్ దాటగా వాల్విడి గ్రాస్ 28 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్విడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కావడంతో 6 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. అలా మర్యాద రామన్న, అందాల రాముడు సినిమాలతో 2 బ్లాక్ బస్టర్స్ అందుకున్న సునీల్ పూలరంగడు సినిమాతో 3rd బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇటు యాక్షన్ పరంగా, డాన్స్ పరంగా, బాడీ మేకోవర్ పరంగా అందరినీ ఇంప్రెస్ చేసిన సునీల్ బాక్సాఫీస్ దగ్గర ప్రతి టెరిటరీలో ప్రాఫిట్ జోన్లోకి తీసుకొస్తూ బయర్స్ ని కూడా సాటిస్ఫై చేశారు. సో ఎలా చూసినా పూలరంగడు అనేది చాలా సక్సెస్ఫుల్ ఫిలిం. ఇక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ఈ సినిమాని థియేటర్లోనే చూసా. కదేవి అంత పెద్ద గొప్పగా కొత్తగా అయితే ఉండదు. చెప్పాలంటే మర్యాద రామన్న సినిమాలో లానే తన ల్యాండ్ తను సొంతం చేసుకోవడానికి సీమకు వెళ్తాడు. అండ్ సునీల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు అందాల రాముడు మర్యాద రామన్న సినిమాలోకి వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ సినిమా. కొత్త కథ ఇది అది అనేది కాదండి, మీకు మర్యాద రామన్న సినిమాలో అందాల రాముడు తిరిగినట్టు ఉంటుందండి. నాతో పాటు సినిమా చూసిన వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఇప్పటివరకు మేము చూసిన 6 packs లో ఇదైతే బెస్ట్ బాడీ అని. సినిమాలో హనుమాన్ రిఫరెన్సులు కూడా ఉంటాయి. తన బలమేంటో తనకే తెలియదంటూ సునీల్ గురించి 1-2 సార్లు చెప్పుకుంటూ వస్తారు. అండ్ తన బాడీ రివీల్ అయినప్పుడు మాత్రం నిజంగా హనుమాన్ బాడీ ఒరిజినల్ గా ఇలానే ఉంటుందా అనిపించే రేంజ్ లో సునీల్ అయితే మేకోవర్ తో అదరగొట్టారు. బట్ సినిమాలో అనూప్ రూబెన్స్ ఇచ్చిన సాంగ్స్, తనకి సునీల్ వేసిన స్టెప్స్, ఆలీతో సునీల్ పండించిన కామెడీ సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. అండ్ ఈషా చావ్లా ప్రేమ కావలి సినిమా తర్వాత మరొకసారి మెప్పించింది. అండ్ ఇది తనకి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్. థియేటర్కల్ గా అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు వేసినా కూడా బోర్ కొట్టకుండా చూడొచ్చు. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పూలరంగడు ఫైనల్ రన్ టోటల్ వాల్విడ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.